మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ రోజైతే మన ముచ్చట ఏంటంటే అదే మన వీడియో ఏంటంటే వాషింగ్ మిషన్ అయితే తీసుకున్నాను కానీ ఇంతవరకు దాన్ని యూజ్ చేసిందే లేదు. ఈ రోజైతే దీన్ని ఓపెన్ చేద్దాం అనుకుంటున్నాను. నేనైతే ఒక 1 ఇయర్ నుంచి అనుకుంటున్నా వాషింగ్ మిషన్ తీసుకుందామని. ఇప్పటికీ కుదిరింది. అసలు ఒక్కటి ఆలోచించండి, ఇప్పుడు మేము నలుగురం కదా, నలుగురివి ఒక్క రోజుకి 4 జతలు పడతాయి. అరే ఈరోజు నాకు ఓపిక లేదులే అని అనుకున్నాం అనుకోండి, రెండో రోజుకి 8 జతలు అవుతాయి. అదే రెండో రోజు కూడా ఓపిక లేదనుకోండి, మూడో రోజు 12 జతలు పడతాయి. అలాంటిది ఇప్పుడు 5గురం కాబోతున్నాం. ఒక్క రోజుకి 5 జతలు, 2 రోజులకి 10 జతలు. ఇన్ని బట్టలు ఉతకాలంటే మన వల్ల అవుతుందా? మనకుండే స్టామినానేమో తక్కువ, పనేమో ఎక్కువ. ఆయనైతే ఇప్పుడు వద్దులే, డబ్బులు అవసరం ఉన్నాయన్నాడు. కానీ నేను మాత్రం పట్టుబట్టి తీసుకున్నా. ఎందుకంటే ఇంట్లో ఎక్కడ చూసినా బట్టలే అసలు. నేను ఉతకకపోవటం, వాళ్ళేమో ఆ సందులో ఈ సందులో వేయటం, అంతా గలీజ్గా కనిపిస్తుంది. అంతేకాకుండా ఇప్పటికైనా ఎప్పటికైనా తీసుకోవాల్సిందే కదా. మనకు ఈ నెల ఖర్చులు లేవు అనుకున్న రోజు ఉండదు, ప్రతి నెల ఖర్చులు ఉంటాయి ఖచ్చితంగా. ఏ పనైనా చేసుకుంటాను కానీ ఈ బట్టలు ఉతకడం అంటే అస్సలు నా వల్ల అయితే లేదు. సరే, దీన్ని అయితే నేను ఆల్రెడీ ఓపెన్ చేసినాం అనమాట. వాళ్ళు మనం మిషన్ తీసుకున్న తర్వాత, అదే వాషింగ్ మిషన్ తీసుకున్న తర్వాత డెమోకి అయితే వచ్చి చూపించిపోతారంట ఎట్లా వాడాలి ఏంటి అని. కాకపోతే బాగా వర్షాలు ఉన్నాయి కదా, అందుకోసమని వాళ్ళు కొంచెం లేట్ చేసిర్రు, రాలేదన్నమాట. మా ఆయన కూడా పిలవలేదు. ఇంకా నేనైతే ఓపెన్ చేసేసి మా అక్కని అడిగిన, ఫోన్ చేసి అన్ని కనుక్కొని ఒకసారి బట్టలు వేసిన. కాకపోతే దరిద్రం ఏంటంటే బట్టలు వేసిన కాసేపటికి కరెంట్ పోయింది. ఇంకా ఊర్లో ఏవో పనులు నడుస్తున్నాయంట కరెంట్వి, సాయంత్రం వరకు కూడా కరెంట్ రాదు అన్నారు. ఇంకా బట్టలు తీసేసి నేనే పిండేసుకుని ఆరేసుకున్నా. వాషింగ్ మిషన్ వచ్చేసి ఏ కంపెనీ అని అడుగుతున్నారు కదా, శాంసంగ్ అనమాట. ఇప్పుడు వాషింగ్ మిషన్ అయితే చూసేద్దాం, అట్లనే బట్టలు కూడా వేసేద్దాం. ఈ దుప్పట అయితే నేను ఓపెన్ చేద్దామని కప్పలేదు, ఎందుకు ఉంటుంది కదా అని కప్పిన. మిషన్ ఆన్ చేసిన తర్వాత ఇక్కడ మీకు నెంబర్ 1 ఉంది కదా, ఇది నార్మల్గా ఉన్నది. అందరు బట్టలు కలిపి వాడుకోవాలన్నప్పుడు ఈ ప్రోగ్రామ్ 1. లేదంటే సపరేట్ క్లాత్స్కి కూడా ఆప్షన్ ఉంటుంది. ఇక్కడ 4 డాట్స్ ఉన్నాయి కదా, ఇది ప్రెస్ చేస్తుంటే ఆప్షన్ చేంజ్ అవుతుంది. 2 అంటే క్విక్ వాష్ అంటారు, 1 లేదా 2 జతలు ఉన్నప్పుడు మాత్రమే ఈ క్విక్ వాష్లో వేసుకోవాలి. ఇది డెలికేట్స్ అంటారు, వర్క్ శారీస్ ఉంటాయి కదా ఉమెన్స్, అట్లాంటివి ఇందులో. 4 అంటే బెడ్షీట్స్ దుప్పట్లు ఇది. ఒకసారికి ఒకటి దుప్పట కలిగి అనమాట. 5 అంటే జీన్స్ ప్యాంట్స్ కానీ షర్ట్స్ ఏదైనా సరే, టోటల్ జీన్స్ ఉన్నప్పుడు. ఇది ఎనర్జీ సేవింగ్, కరెంట్ బిల్ కొంచెం సేవ్ అవ్వాలనుకున్నప్పుడు ఒక 3-4 జతలు ఉన్నప్పుడు ఇందులో వేసుకోవాలి. ఇందులో 1 లేదా 2, ఇందులో 3 లేదా 4 మాత్రమే వాడు జతలు. ఇది రింజి ప్లస్ స్పిన్ అంటారు. ఉతకడంలో జస్ట్ ఒక నీళ్ళు అద్దేసి పిండేస్తారు అంతే. నీళ్ళు అద్ది పిండేస్తారు, వర్షానికి ఎట్లా నానొచ్చినప్పుడు. ఇది టబ్ క్లీన్ అంటారు. ఈ డ్రమ్ని పక్కా మంత్లీ క్లీన్ చేసుకుంటూ ఉండాలి. ఈ ఆప్షన్లో పెట్టుకొని టబ్ క్లీన్ పౌడర్లు ఉంటాయి. 800 ప్యాకెట్లు ఉంటాయి, నెలకు ఒక ప్యాకెట్ వస్తుంది. ఆ ప్యాకెట్ మొత్తం పెట్టి డ్రమ్లో వేసేసి బట్టలు వేయకూడదు, క్లోజ్ చేసుకొని స్టార్ట్ చేస్తే మొత్తం సెల్ఫ్ క్లీనింగ్ చేసేసుకుంటాం. ఈ డ్రమ్ములో డైరెక్ట్ డ్రమ్ములు వేసేయాలి. ఇది ఎందుకంటే మన బట్టలకుండా మట్టి అనేది కింద డ్రమ్కి పట్టుకపోతుంటాయి. పట్టుకపోయి డ్రమ్ ఏమైతే హార్డ్ అయిపోతుంది, హార్డ్ అయి ఫ్రీగా తిరగాలన్నమాట. వాషింగ్ మిషన్ తీసుకున్న తర్వాత మనకేం తెలియదు కదా, ఇంకా వాళ్ళే వచ్చి మనకంతా ఫిట్ చేసి చూపించి పోతారనమాట. నేనైతే ఒక బుధవారం తప్ప మిగతా అన్ని డేస్లో కూడా వీడియో అయితే అప్లోడ్ చేద్దాం అనుకుంటున్నాను. అంటే డైలీ వ్లాగ్స్ అయితే పెడదాం అనుకుంటున్నా. నా వల్ల అవుతుందో కాదో తెలీదు, కానీ ట్రై చేస్తా. ఎప్పుడైనా ఒకవేళ మిస్ అయితే మాట తప్పింది అనుకోకుర్రి. ఏమో వల్ల అయితే ట్రై చేద్దాం, లేకుంటే మానేద్దాం అనుకుంటున్నాను అంతే. కానీ తప్పకుండా మీరందరూ కూడా సపోర్ట్ చేస్తారు అనుకుంటున్నా. రోజు ఉదయం 10 గంటలకైతే వీడియో పెడతా, ఒక్క బుధవారం మాత్రం పెట్టను. దుప్పటిది దుమ్ము పడ్డదో ఏడుకెళ్ళి పడ్డదో తెలియదు కానీ మస్తు దుమ్ము పడ్డది. నేను డైరెక్ట్గా మాట్లాడదామని మస్తు ట్రై చేస్తున్నా, కాకపోతే గాలి సౌండ్ వస్తుంది కదా, అంత క్లియర్గా ఉండదేమో అని ఇంకా వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. నేను ట్యాప్ అయితే పెట్టించిన కదా, అదే ప్లేస్లో వాషింగ్ మిషన్ కూడా పెట్టించుకుందాం అనుకున్నాను. అయితే కింద మొత్తం మట్టి ఉంది కదా, అక్కడ మొత్తం సిమెంట్ చేసి పెట్టించుకుందాం అనుకున్నా. కాకపోతే వాన పడుతుంది, ఎండ కొడుతుంది. దీనికి సొల్యూషన్ ఏందో మాకు అసలు అర్థమైతలేదు. ప్రస్తుతానికైతే వాడుకునేటప్పుడు ఇక్కడ తీసుకొచ్చి పెట్టుకుంటున్నాము. బట్టలు వేసిన తర్వాత ఇంకా తీసుకెళ్ళి మళ్ళీ రేకుల కింద అయితే పెట్టేస్తున్నా. ఒకవేళ పెట్టి వాడుకుంటున్న టైంకి సడన్గా వర్షం రావచ్చు, లేదంటే బాగా ఎండ కొడుతుంటుంది, ఖరాబ్ అవుతుందేమో అన్న డౌట్తోన ఇంకా దానికి కవర్ అయితే తెప్పించిన. వాషింగ్ మిషన్ది కంపెనీ వచ్చేసి శాంసంగ్. ఇదైతే 7 kgs అనమాట. ఎన్ని రోజుల నుంచో కంటున్న కల ఈ రోజు నెరవేరింది అనుకుంటాం. కానీ చిన్న వస్తువు అయినా సరే, పెద్ద వస్తువు అయినా సరే అనుకోగానే ఇట్టే అస్సలు కొనలేము. ఇంతకు ముందు ప్లేస్ చూపించిన కదా, అక్కడ కంఫర్ట్ అయితే వేసుకోవచ్చంట. ఇంకా నెలకు ఒకసారి తప్పకుండా ఇదైతే క్లీన్ చేసుకోవాలని చెప్పిర్రు. వాషింగ్ మిషన్కి సర్ఫ్ వాడొచ్చా? సర్ఫ్ వాడితే ఏదో ఒక ప్రాబ్లం వస్తుంది అనంగా విన్నాను. అందుకోసమని నేను సర్ఫ్ అయితే యూజ్ చేసుకోవాలనుకోవట్లేదు. ఇంకా డోర్ అయితే ఆటోమేటిక్ అంట.
సడన్గా మనం వేసినా సరే చేతుల మీద పడకుండా స్లోగా పడుతుంది. వాషింగ్ మిషన్ మామూలుగా అందరూ ఇంట్లో పెట్టుకుంటుంటారు కదా, కానీ మా ఇంట్లో మాత్రం మాకే ప్లేస్ లేదు. ఇంకా వాషింగ్ మిషన్ ఎక్కడ పెట్టుకుంటాం, అందుకోసమని ఇంకా బయటే పెట్టుకోవాలి తప్పదు. దీనికి ఒక స్టాండ్ అయితే తీసుకోవాలంట. స్టాండ్ తీసుకోవాలి అన్నారు, ఓకే, కానీ స్టాండ్కే 2000 ఉంటుందంట. నేనైతే షాక్ అయినబ్బా, స్టాండ్కే 1500 2000 అని. మామూలుగా ఫ్రిడ్జ్ పెట్టుకునేవి ఒక 300 500 అట్లుంటాయి కదా, ఇది గంతేనేమో అనుకున్నా, కానీ ఇది మాత్రం 1500 2000 ఉంటుందంట. ఇంకా ముందుగానే కవర్ అయితే వేస్తున్నాను. ప్రస్తుతం అయితే ఎండ కొడుతుంది. బట్టలు ఉతికే పని గనుక లేదనుకోండి, ఆ టైంలో ఇంకెన్నో పనులు చేసుకోవచ్చు. పిల్లల బట్టలు, మా వారి బట్టలు, నావి అసలు బొచ్చడి జమ అవుతాయి. మామూలు టైంలోనే ఉతకాలంటే సచ్చుడుంది, ఇంకా ఈ టైంలో అయితే నా వల్ల అసలే అయితలేదు. దీన్ని ఎట్లా వాడాలనో మనకు తెలియదు కాబట్టి ఫస్ట్ టైం పెట్టేటప్పుడు కొంచెం కన్ఫ్యూజన్గానే ఉంటుంది. ఇంట్లో పెట్టుకునేటోళ్ళు అయితే ఈ పైపుని అటాచ్ వేసి ఎప్పుడు అట్లనే ఉంచేస్తారు. కాకపోతే ఇంకా మనది బయట పెట్టుకుంటాం కదా, అంతేకాకుండా ఈ ప్లేస్లో పెట్టడం, మళ్ళీ వాడుకున్న తర్వాత తీసుకెళ్ళి అక్కడ పెట్టేయటం వల్ల ఈ పైప్ అయితే తీసేస్తున్నాను. నాకైతే ముందు ఈ పైపు ఎట్లా పెట్టాలనో తెలియదు. చాలాసేపు ట్రై చేసిన. మా ఆయన అయితే వండుకున్నాడు, డిస్టర్బ్ చేయటం ఎందుకని చాలాసేపు నేనే ట్రై చేసిన. ఇక మన వల్ల కాదులే అని పోయి అడిగిన. ఇంకా దాన్ని ప్రెస్ చేసి పెట్టాలంట. అట్లా పెడితే ఈజీగా వచ్చేసింది. ఈఎంఐలో కొనొచ్చో లేదో నాకు తెలియదు, కానీ మనలాంటి మిడిల్ క్లాస్ వాళ్ళకైతే ఈఎంఐ చాలా బెటర్. మొత్తం డబ్బులు ఒకేసారి పెట్టి తీసుకోవాలంటే వీలు అవ్వచ్చు, అవ్వకపోవచ్చు. ఇలా నెల నెల కట్టుకోవాలి అంటే కొంచెం బెటరే కదా. కాకపోతే ఏంటంటే మనం డబ్బులు పెట్టి ఒకేసారి తీసుకున్నాం అనుకోండి, అది ఎంత కాస్ట్ ఉందో అంత కాస్ట్కే మనకు వస్తుంది. ఈఎంఐలో తీసుకున్నామంటే కొంచెం ఎక్కువ రేట్ పడుతుంది. ఈ ఫోన్పేలు ఇవన్నీ వచ్చిన తర్వాత అసలు మన చేతిలో పైసలు ఉండకుండా అయినాయి. ఎందుకంటే జేబుల్లో దొరకవు కదా, దొరికినట్టున్నాయి కదా అనుకుంటుర్రా, దొరికినాయిలేండి 10 రూపాయలు. మా ఆయన జేబులలో ఎప్పుడు చూసినా నాకు 10 రూపీస్ 5 రూపీస్ గింతే దొరుకుతాయి, ఎక్కువ ఎన్నడూ దొరకలేదు. చాలా మంది పోపు డబ్బాల్లో ఆడవాళ్ళు పైసలు దాపెట్టుకుంటారు అంటారు, కానీ మనకు దాపెట్టుకోవటానికి ఇప్పుడు దొరుకుతలేవు. సర్ఫ్ వాడొద్దనేసి ఇది లిక్విడ్ తీసుకొచ్చిండు. అసలు చాలా బరువు ఉంది, పట్టుకోనికనే నిజంగా నా శాతం అయితే లేదు. దీన్ని ఎక్కువసేపు మోయటం మన వల్ల కాదు. బరువు ఉంది కదా, ఏదైనా మూతలాగా ఇచ్చింటే బాగుంటుండే, మూతలో పోస్తుంటిమి. డైరెక్ట్ గా పోయాలంటే నిజంగా శాతం అయితే లేదబ్బా. లిక్విడ్ అయితే పోద్దామని అది ఇట్లా ఓపెన్ చేసినో లేదో మొత్తం ఊసొచ్చింది. ఒక్క క్షణం గట్టిగా గుంజినేమో ఊసిపోయిందేమో అనుకున్నా, కానీ దాన్ని తీసి క్లీన్ చేసుకునేటట్టుగా ఉంది. వాషింగ్ మిషన్ అయితే మొత్తానికి 16,500. ఈఎంఐలో తీసుకున్నాం కదా, మేము ఒక 800 అయితే కట్టినాము. ఇంకా మొత్తం కూడా సెప్టెంబర్ నుంచి నెల నెల కట్టుకోవాలి. మొత్తం మిషన్ వచ్చేసి 16,500 కదా, ఇంకా నెల నెల వచ్చేసి మనం 2,200 కట్టుకోవాలి. ఇట్లా మనము 8 నెలలు కట్టాలి. ఇంకా ఈ ఈఎంఐ మొత్తం కట్టేసరికి మనకు ఎంత ఎక్కువ అవుతుంది అంటే 1900 ఎక్కువ అవుతుంది. ఫస్ట్లో 800 కట్టినాం కదా, అవి ఇంకా నెల నెల కడుతుంటాం కదా, అవి మొత్తం 1100 ఎక్స్ట్రా అవుతాయి అన్నమాట. ఈ రెండు కలిపితే 1900 ఎక్స్ట్రా మనీ మనం పే చేసినట్టు. ఒకవేళ మొత్తం పైసలు పెట్టి కొందాంలే అనుకొని బయట ఎవరితోనన్నా అప్పు తీసుకున్నా కూడా మనకి ఇంట్రెస్ట్ పడుతుంది కదా, ఇంకా ఇది కూడా గట్లనే. బట్టలు వేసిన తర్వాత వాటర్ తీసుకోకముందే ఒకసారి తిరిగిందనమాట. తిరిగిన తర్వాత ఎంత బట్టలు ఎన్ని ఉన్నాయి ఏంది అనేది చూసుకొని ఇక్కడ టైం పడుతుందంట. పైన టైం పడ్డ తర్వాత వాటర్ తీసుకుంటుందంట. ఇక్కడ ఇప్పుడైతే 50 పడింది కదా, ఆ 50 కాస్త 0కి వచ్చేంత వరకు ఇంకా దాని పని అది చేసుకుంటూనే ఉంటుంది. ఇంకా మధ్యలో పోయి మనం ఏం చేయాల్సిన అవసరం అయితే ఉండదన్నమాట. కావాలనుకుంటే దీనికంటే తక్కువ కాస్ట్ మిషన్స్ కూడా ఉన్నాయి, చెప్తా నేను. నాకైతే గిట్లా కూర్చొని డైరెక్ట్గా మీతో మాట్లాడాలంటే బాగా ఇష్టం, కానీ మైక్ లేదు కదా, మొత్తం డిస్టర్బెన్స్గా ఉంటుంది అనమాట, సరిగ్గా వాయిసే రాదు. నేను యూట్యూబ్ స్టార్ట్ చేసి 2 years కావస్తుంది. ఫస్ట్ టైం ఒక మైక్ బుక్ చేసిన, అది ఇంకా రాలేదు. ఆర్డర్ పెట్టినా కానీ ఇంకా రాలేదన్నమాట. అది వచ్చిన తర్వాత ఇట్లా మీతో ఫేస్ టు ఫేస్ మాట్లాడడానికి ట్రై చేస్తా. వాషింగ్ మిషన్ వచ్చేసి నాకు వీడియో స్టార్ట్ చేస్తే చాలు కోళ్ళు, బండ్లు, మనుషులు. నేనైతే ఓపెన్ చేసి వీడియో తీసుకోవట్లేదు. ఒకవేళ ఆన్లో ఉన్నప్పుడు ఓపెన్ చేయడానికి పోయినాం అనుకోండి, అది ఆఫ్ అయిపోతుంది. నేను గ్లాస్ పై నుంచే వీడియో అయితే తీసిన. ఉతుకుతుంది, నీళ్ళు తీసుకుంటుంది, సేమ్ మన లెక్కనే. నేనైతే ప్లేస్ లేకపోయినా సరే మా ఆయనకి మాత్రం అది కొందాం ఇది కొందాం అని చెప్తూనే ఉంటా. అవి పనికిరానివి కాదనమాట, మనకి అవసరం పడేవి మాత్రమే. ఇది ఉతుకుడేమో కానీ ఇంకా అయిపోతలేదు దీన్ని ఉతుకుడు పాడుగాను. నేనైతే ఈ పాటికి ఉతికి పక్కన కూడా పాడేస్తుంటి. మురికి నీళ్ళు చూసిరా ఎట్లా కనిపిస్తున్నాయో.
కొన్ని అవసరం ఉన్నా సరే తీసుకోవాలి అనిపించినా సరే ప్లేస్ లేకనే మేము తీసుకోము. మురికి నీళ్ళని చూస్తుంటే పర్లేదు, మురికి బాగానే పోతుంది అనిపిస్తుంది. మరి ఉతికిన తర్వాత చూడాలి. ఇక బాగా ఉతికేసిన తర్వాత ఒకసారి అయితే నీళ్లు వదిలేస్తుంది. మనకు ఇట్లా మురికి నీళ్ళను 2 సార్లు అయితే వదిలేస్తుంది అనమాట. ఇంతకు ముందు టైం అయితే స్టార్ట్ చేసినప్పుడు 50 ఉండే కదా, ఇప్పుడు 29కి వచ్చింది. ఇక్కడ స్పిన్ అనే దగ్గర రెడ్ లైట్ అయితే పడింది కదా. మురికి నీళ్ళను బయటికి వదిలిన తర్వాత బాగా స్పీడ్గా తిరుగుతుంది అనమాట. అట్లా స్పీడ్గా తిరగడం ఏంటంటే మనం చేతులతోన గట్టిగా నీళ్ళని విండేస్తాం కదా బట్టలని, అట్లా బట్టలకున్న వాటర్ మొత్తం పోయి పైప్లో నుంచి బయటికి వెళ్ళిపోతున్నాయి. ఫస్ట్ నేను పెట్టి చూసినప్పుడు ఇట్లా స్పీడ్గా తిరిగే టైంకి బాగా వాషింగ్ మిషన్ అనేది బాగా ఊగిందనమాట. అంటే సరిగ్గా పొందుపడి లేకపోతే కనుక ఊగుతుందంట. ఆ టైంకి మా ఆయన కూడా లేకుండే, నాకైతే భయమైంది ఏమైనా అవుతుందేమో, ఖరాబ్ అవుతుందేమో అన్నట్టు. ఇంకా వాటర్ మొత్తం బయటికి వదిలేసిన తర్వాత మళ్ళీ వాటర్ అయితే తీసుకుంటుంది. ఇప్పుడేమో మనం నీళ్ళల్లో జాడించి ఆరేసుకుంటాం కదా, అట్లా అనమాట. ఇప్పుడు నీళ్ళల్లో తిరుగుతుంది కదా, మురికి నీళ్ళు మొత్తం మళ్ళీ ఒకసారి వదిలేస్తుంది. ఇదంతా ఎందుకు చెప్తున్నాం అనుకోవచ్చు. అంటే నాలాగా ఫస్ట్ టైం తీసుకున్న వాళ్ళకి అవసరం పడుతుంది కదా. నాకు ముందు కొంచెం కన్ఫ్యూజన్గానే ఉండేనమాట, ఎట్లనో ఏందో అన్నట్టు. ఏంటంటే చిన్నగా ఖరాబ్ అయినా సరే మళ్ళీ పెద్ద భారీ ఎత్తున పెట్టాల్సి వస్తుంది. ఆల్రెడీ వర్షం అయితే స్టార్ట్ అయింది. నేను కవర్ వేసి మంచి పని చేసిన. మురికి నీళ్ళు అక్కడనే వదిలేస్తే మొత్తం కూడా వాకిట్లోకి వచ్చేస్తున్నాయి అనమాట. అందుకే ఒక పైప్ అయితే అటాచ్ చేసినాము. ఇంకా అవన్నీ బయటికి పోతున్నాయి. ఇంకా ఇది లాస్ట్ స్టెప్ అనమాట. స్పీడ్గా తిరుగుతున్నాయి కదా, ఇప్పుడు బట్టలు అయితే ఆరుతాయంట. మేము ఒకసారి వాడి చూసిన తర్వాత మాకు మళ్ళీ ఆ కంపెనీ వాళ్ళ నుంచి ఒక అన్న అయితే వచ్చి డెమో చూపించిపోయిండు. మనము పక్కనోళ్ళు అది కొన్నారు, ఎదురింటోళ్ళు ఇది కొన్నారు అని వాళ్ళని చూసి కొనాల్సిన అవసరం లేదు. మనకి ఏది అవసరమో అది కొనుక్కుంటే చాలు. ఇంకా లాస్ట్ ఇప్పుడు బట్టలంతా పిండేసి ఆరేస్తుందేమో. ఇక ఉతుకుడు ఆరుడు అయిపోయిన తర్వాత ఆ మ్యూజిక్ అయితే వచ్చింది. ఇంకా ఆటోమేటిక్గా ఆ వాషింగ్ మిషన్ అయితే ఆఫ్ అయిపోయింది. స్విచ్ దగ్గర ఆఫ్ చేసి ప్లగ్ అయితే తీసేసి ఇంకా వాటర్ వస్తూనే ఉంటాయి కదా, ఆ వాటర్ అయితే బంద్ చేసిన. బట్టలు అయితే పర్లేదు, చాలా వరకు కూడా ఆరిపోయినాయి. కొంచెం దొడ్డుగున్నాయి జీన్సులు అలాంటివి మాత్రం కొంచెం టైం పడుతుందేమో బయట ఆరేస్తే ఆరేయటానికి. కానీ ఇట్లా షర్ట్స్ కానీ టీ షర్ట్స్ కానీ అందులోనే సగం ఆరిపోయినాయి. గాలికి వేసుకుంటే చాలు, మనకి ఎండగొట్టే పనే లేదు. దీంతోన నాకు ఉతుకుడు శ్రమదప్పుడే కాదు, ఈ వానలకు ఉతకనికే ఇబ్బంది అవుతుంది కదా, ఇలాంటి టైంలో కూడా నాకు చాలా బెస్ట్గా ఉపయోగపడుతుంది. ఇంకా బట్టలు తీసేసి కాసేపు గాలికి ఆరేసుకుంటామంటే అయిపోతుంది. ఒకవేళ బయట వాన పడ్డా లోపటింట్లో ఫ్యాన్ కాడ ఆరేసుకున్నా ఏం కాదు, ఎందుకంటే బాగా ఒట్టిగా అయిపోయినాయి. దీనికన్నా తక్కువ కాస్ట్ది ఉంటుందని చెప్పిన కదా, నేను పైన పిక్ యాడ్ చేస్తాను చూడండి. దీనికైతే వాటర్కి మనకు సపరేట్గా ట్యాంక్ తీసుకోవాల్సిన అవసరం కూడా లేదంట, మనం నీళ్లు పోసుకోవచ్చంట. కాకపోతే ఏంటంటే మనకు 2 సైడ్స్ కనిపిస్తున్నాయి కదా, ఒక దాంట్లోనేమో ఉతుకుతుందంట, ఇంకొక దాంట్లోనేమో నీళ్ళల్లో తీసేస్తుందంట. మళ్ళా వాటిని మనం బయటికి తీసి పిండుకొని ఆరేసుకోవాలంట. అది కూడా మనం ఉతకటానికి బట్టలు వేసినప్పుడు ఒక 5 జతలు వేసినాం అనుకోండి, పక్క దాంట్లో నీళ్ళల్లో తీయనికే వేస్తాం కదా, అందులో వేసినప్పుడు మాత్రం 1 జత లేకుంటే 2 జతలు అంతే పడతాయంట. మళ్ళా వాటిని అందులో నుంచి తీసి పిండేసి ఆరేసుకోవాలంట. ఇదైతే తక్కువ కాస్ట్ ఉంటది అన్నాడు. కాకపోతే సగం పనులు ఇక నేనే చేసినట్టు అనిపించింది నాకు, అందుకోసం వద్దని తీసుకోలేదు. ఇంకా వేసిన తర్వాత మళ్ళీ నా బట్టలు కూడా వేసిన. చాలా బట్టలు ఉన్నాయి ఉతికేటివి. ఒక 2 రోజులు నాకు వాషింగ్ డే లెక్కనే ఉంటది. పొద్దుగాల పెట్టుకునింటే ఈ పాటికి అయిపోవునేమో, ఇక 2-3 ఇటుకట్లా పెట్టుకున్నా, అందుకే లేట్ అయింది. బట్టలు అయితే వేసినా కానీ మాటికి కరెంటు పోతుంది, అందుకే ఇక లేట్ అయ్యేటట్టుంది ఇది. మనం బట్టలు వేసిన తర్వాత కరెంటు పోయి వస్తే కనుక కొంచెం టైం అనేది ఎక్కువ పడుతుందంట. ఇక దాన్ని అట్లా వదిలేసి నేను అన్ని పనులు కూడా వేసేసుకున్నాను. ఇంట్లో బయట ఊడ్చేసుకున్నాను, అట్లా గిన్నెలు కూడా తోమేసుకున్నాను. దాన్ని చూసుకుంటా కూర్చున్నాం అనుకోండి, అబ్బాయి ఇంత టైమా అనిపిస్తుంది. దాన్ని వదిలేసి మన పనులు మనం చేసుకున్నాం అనుకోండి, అప్పుడే అయిపోయిందా అనిపిస్తుంది. పిల్లలవి కూడా బట్టలు జర సలసల్లగా ఉన్నాయి. ఇక దండం మీద ఆరేస్తే మళ్ళీ సడన్గా వానొచ్చింది అనుకోండి, ఉరికిపోయి తీసుకురావాలి. కొంచెం ఆరితే అయిపోతుంది కదా అన్నట్టు ఇక మంచం మీదనే ఆరేసేసిన. వాషింగ్ మిషన్ తీసుకున్న తర్వాత నాకైతే చాలా రిలీఫ్గా ఉందబ్బా, నిజంగా చెప్తున్నాను. స్నానం చేస్తే ఎక్కడ బట్టలు ఉతకాల్సి వస్తుందో అని స్నానం చెయ్యాలంటే కూడా భయం అయ్యేది. ఇది బద్ధకంతోని కాదు, శాతకాక. మా ఆయన తిడతాడని తెలుసు, అయినా కూడా ఈ మధ్య చాయ్ తాగకుండా ఉండలేకపోతున్నా.
తిడితే తిట్టించుకుందాం, అంతేగాని మానేయటం మన వల్ల కాదబ్బా. మా అత్తమ్మ వినాయకుని దగ్గరికి ప్రసాదం అయితే చేసింది, ఇంకా ఒక గిన్నెలో అయితే వేసిచ్చింది అనమాట. ఇంకా దేవుని దగ్గరికి రోజొకరు ప్రసాదం అయితే చేసుకొస్తారు. పిల్లలు గణేశుని దగ్గరికి పోతారంట, అందుకే రాగానే హోంవర్క్ చేపించి అన్నం వండేసి ముందు తినిపించి ఆ తర్వాత తోలిస్తా, లేకుంటే లేట్ గా వస్తారు, తినకుండానే వంటారు. వాషింగ్ మిషన్ అయితే తీసుకున్నాను కదా, చూసిన వాళ్ళకి కొంతమందికి పాజిటివ్ గా కనిపిస్తుంది, కొంతమందికి నెగిటివ్ గా కనిపిస్తుంది. పాజిటివ్ గా ఏందంటే పిల్లలతోనే ఏడెగుతావు, తీసుకొని మంచి పని చేసినావు, పిల్లలు ఊకే ఇప్పుతుంటారు కదా, తీసుకొని మంచి పని చేసినావు, ఊకే కొంచెం పని అయినా తప్పుతుందిలే అనుకున్నట్టు కొంతమంది ఫీల్ అవుతారు. ఇంకొంతమంది అయితే ఉండేది ఇంటి దగ్గరనే, బట్టలు ఉతకనికే కూడా బరువైంది, అందుకోసమే వాషింగ్ మిషన్ తీసుకున్నది అన్నట్టు ఇంకొందరు అనుకుంటారు. మా నాన్నగాడు చిన్నగా ఉన్నప్పుడు అయితే నాకు బట్టలు ఉతుక్కోవటానికి ఇంకా ఇబ్బంది అవుతుండే. నేను బట్టలు ఉతుకుతుంటే ఊకే వస్తుండే అనమాట నీళ్ళ దగ్గరికి, మిషన్కి కానీ ఎక్కడైనా వాడిని కట్టేసి నేను పని చేసుకునేదాన్ని. ముసలోళ్ళో లేదంటే అత్తమామలో ఎవరైనా ఉన్నారనుకోండి, మనం పని చేసుకున్నంతసేపు పిల్లల్ని ఎత్తుకొని అట్లట్లా తిరిగి వస్తారు. ఎవ్వరూ లేకపోతే ఎట్లుంటది అనేది ఎవరు లేనోళ్ళకే తెలుస్తుంది. ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా మాట్లాడతారు, వాళ్ళని పట్టించుకున్నామంటే గిన్నే ఆగిపోతాం. చెప్పటం మర్చిపోయినా, నాకు ఒక దాని నుంచి మనీ వస్తున్నట్టుగా తెలిసింది. నిజంగా మనీ వస్తే గనుక మీతో షేర్ చేసుకుంటా, అట్లా మీరు కూడా సంపాదించవచ్చు. అది కూడా ఇంట్లో ఉండే. ఏమైనా తినాలనిపించింది కానీ ఇంట్లో ఏం లేవు, అందుకోసం కొంచెం శనగపిండి ఉంటే ఇంకా దాంతో బజ్జీలు అయితే వేసుకుంటున్నా. పిండి గట్టిగా కాకుండా పల్చగా తడుపుకొని వేసుకున్నాం అనుకోండి, బజ్జీలు టేస్ట్ బాగుంటాయి. ఈ రోజైతే కాసేపు కూడా పడుకోలే, నడుములు మస్తు లాగేస్తున్నాయి. పిల్లలైతే వినాయకుని దగ్గరకు పోయిర్రు, గణేశుని దగ్గర అందరూ హ్యాపీగా గడిపేస్తుర్రు. నేను మాత్రం ఇంటి దగ్గరనే ఉన్నా. పోయినా చూసేది తప్ప చేసేది ఏం లేదు కదా, అందుకే ఇక పోబుద్ది కాలే. అయినా నిల్సొని కాళ్ళు గుంజుతాయి. ఓకే అండి, వీడియో కనుక నచ్చితే తప్పకుండా లైక్ ఇవ్వండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తే ధన్యవాదాలు.